హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ కార్తిక్. సో ఏంటంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము నాది ఇప్పుడు 10th అయిపోయింది కదా. మేము అవి ఇవి ఉంటాయి కదా కథకారికన. సో స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాం మెమో ఇట్లా తెచ్చుకోవాలి. ఇప్పటికే ఇక రేపు అని కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు పోయి మెమో తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది #4 మన డైలీ బ్లాగ్స్ లో #4 అన్నట్టు. సో 4th బ్లాగ్ కి సక్సెస్ఫుల్ గా వచ్చేసినాం. ఇంకా ముందడు కూడా పోదాం, ఇంకొన్న మస్తు ఉంది కథకారికన. సో ఇదైతే ముచ్చడా. సో మేము ఇట్లా తెచ్చుకోవాలి సిద్దిపేట పోయి. సో ఇప్పటికే మస్తు రోజులు అవుతుంది, వాళ్ళ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 8. సో జూన్ 1 కి స్టార్ట్ అయింది యాక్చువల్ కాలేజ్. సో ఇంకా అడ్మిషన్ కూడా తీసుకోవాలి, నేను అంత నెగ్లెక్ట్ ఉన్నా. సో పోవాలి, అవి తీసుకోవాలి, అడ్మిషన్ తీసుకోవాలి, మస్తు పనులు ఉన్నాయి. సో బిజీ లైఫ్ లో కూడా ఎట్లా బ్లాగ్స్ ఇస్తున్నాం, డైలీ బ్లాగ్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నా. చాలా మళ్ళీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడే లేచి ఇక డైరెక్ట్ ముఖం కడుకొని బ్లాగ్ అయితే చేస్తున్నా. సో అన్నం గిట్లా తినేసి మళ్ళీ మధ్యాహ్నం ఆడ ఏం తినడు ఉండదు. అయినా తినేసి పోవాలి కాబట్టి అన్నం గిట్లా తినేసి తయారేసి తానం గిట్లా వేసి పోదాం. చాలా మళ్ళా మన షర్ట్ ఐరన్ కి అయితే పోతున్నా. సో ఐరన్ చేపించుకోవాలి. సో డ్రెస్ మొత్తం నలిగిపోయింది. సో మనం నసలే సిద్దిపేట పోతున్నాం, మినిమం ఉండాలి మళ్ళీ. చాలా మళ్ళా ఏంటంటే మాకు ఐరన్ షాప్ దగ్గరనే. సో ఈయన మా గల్లీకి స్టేట్ ఉంటా అన్నట్టు. సో అడిగైతే పోతున్నా. చాలా మళ్ళీ ఐరన్ చేయించుకున్నాం ఫ్రెష్. జల్దీ టైం అవుతుంది, జల్దీ పోవాలి, బస్ కి టైం అవుతుంది. మళ్ళీ బస్ మిస్ అయిందంటే దమ్దం అప్పటి మధ్యాహ్నం దాకా ఉండదు. చాలా మళ్ళా చలో గైస్, మన తానం బిన్నం అన్నం అయిపోయింది, తయారయ్యాడు. సో అన్నం తినడం ఒకటి బాగా ఉంది. సో అన్నం ఒకటి తినేసి ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. నేను ఇంకా తానం చేసి ఇట్లా వీడియో తీసి ఇట్లా కూడా ఇంకా లేట్ అయిపోయింది. చలో మళ్ళీ జల్దీగా అన్నం తినేసి పోదాం. సో అది ఇప్పుడు అన్నం తిన్నా. సో అన్నం తినడంతోనే స్వీట్ తిందాం అనుకునే సరికి సో ఇవాళ మా ఇంట్లో దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టుండే. సో కొబ్బరికాయ తీసుకొని మొత్తం ముక్కలు చేసి దాంట్లో చక్కెర తీసుకురా. సో మీరు కూడా ఎవరైనా ఇట్లా ఇంట్లో కింద కామెంట్ చేయరు. షాప్కి అయితే పోతున్నా. సో ఎండ మొత్తం కమ్ అయిపోయింది, షాప్కి వస్తున్నామని మనం మినిమం ఉంటుంది మళ్ళీ మనతోని. సో షాప్కి అయినాక మాట్లాడదాం. సో షాప్కి అయినాక అసలు పోతానేమో అని కూడా డౌట్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ దాకా పోతాను ఫిక్స్ అయినా, కానీ మా వాళ్ళు ఏమంటారు అంటే మండే పోయాలి, వచ్చేసి సాటర్డే. సో ఇక సాటర్డే ఏం పోతావు, ఇక మండే రోజు ఎట్లా సార్ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. సో నేను మా ఫ్రెండ్ వచ్చేసి పొద్దుల నుంచి తిరుగుతున్నాం. సో ఏంటంటే పొద్దుల నుంచి వ్లాగ్ తీయాలి. సో మధ్యాహ్నం టైము. సో ఎందుకు తిరుగుతున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో కొంచెం సస్పెన్స్ అన్నట్టు. సో మస్తు తిరుగుతున్నాం, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఎండలో కూడా తిరుగుతున్నాం. సో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని సో రైల్వే స్టేషన్ వచ్చినాం. సో వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. సో అట్లా కూర్చొని చేసేపు టైం పాస్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ వచ్చి మంచిగా రెస్ట్ తీసుకుంటాం ఇంకోసేపు. సో మాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండే. సో వర్క్ కంప్లీట్ చేసేసుకొని చేసి ఇట్లా వచ్చి కూర్చున్నాం. ఇంకా సాయంత్రం కూడా ఏమో పని ఉందంటున్నాడు మానాడు, చూద్దాం. చాలా మళ్ళీ సో చేసే షాప్ కాడ కూడా కూర్చున్నా. సో షాప్ కాడికి మార్నింగ్ దోరేసి డైరెక్ట్ షాప్ కాడ చేసే కూర్చున్నాం మా అత్తమ్మ షాప్ లో. సో అక్కడ చేసే టైం పాస్ వేసేసి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటా. సో ఇంటికి వెళ్ళేసి చేసే రెస్ట్ అయితే తీసుకుందాం. చాలా మళ్ళీ ఇంటికి అయితే పోతున్నా. సో షాప్ కాడ నుంచి ఇప్పుడు వెళ్ళినా. సో ఇంటికి పోయేసి అన్నం తిందాం. సో రెస్ట్ అయితే తీసుకోవాలి, పొద్దుల నుంచి మస్తు తిరుగుడు అయింది. చాలా మళ్ళీ ఇంటికి అయినాక మాట్లాడదాం. హలో గైస్, సో ఏంటంటే ఇప్పుడే పడుకొని లేచిన. సో మొత్తం టైర్డ్ అయిపోయినా, మధ్యాహ్నం మొత్తం తిరిగి అలిసిపోయినా, మస్తు కాళ్ళు వచ్చినాయి. సో డైరెక్ట్ వచ్చి పడుకున్నా. సో ఏంటంటే మా వాడు దినేష్ గారు ఫోన్ చేసి, మా ఫ్రెండ్ ఆడు. సో ఫోన్ చేసి ఏమన్నాడు దారా అంటే, ఎందుకు రాబే అంటే నువ్వు దారా అని చెప్పిండు. అది ఏందో నాకు కూడా తెలియదు. సో ఇంకా ఏంటంటే నాకు కూడా పని ఉంది, ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ అన్ని అప్లోడ్ చేసుకొని రావాలి మన వైఫై కాడ. చలో మళ్ళీ మంచిగా గిమ్ము నిద్రలో ఫోన్ చేసి లేపిండాడు. సో మళ్ళీ తయారై ఆడుకోవాలి. చలో
సో గైస్ నువ్వు దగ్గరికి అయితే పోతున్నా, రోడ్ మీద ఉన్నా. ఓ ఫటాఫట్ ఢిల్లీ వెళ్ళిపోదాం మనం. ఇప్పటికే మస్తు రెడీ అయిపోయింది, సన్ను మొత్తం రెడీ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. చాలా మళ్ళీ ఏమైందిరా అంత అర్జెంట్ గా ఫోన్ చేసినావు అని చెప్తే, సో మాడు ఏమన్నాడు అంటే ఎక్కువ తిని పోదాం రా అన్నాడు. సో పరిశాన్ అయిపోయిన గదానికి గంట ఆగం ఎందుకు చేసినావు రా అని. సో ఆడికే పోతున్నాం, మనడు ఎక్కువ తింటాడంట. సో మనకి అట్లాంటివి నచ్చాయి, ఓన్లీ స్వీట్స్. సో మాడు ఎక్కువ తినగా నేను స్వీట్ తిన్నాం చాలా. సో ఏంటంటే వాడు నాకు కావాలని చూపించుకుంటే ఎక్కువ తింటుండు, సో నేను కూడా కొనుక్కోవాలని చెప్పేసి. సో మనకి అట్లానే అది పడదు ఎక్కువ అంటే. సో అయినా కానీ నమ్ము కూడా కావాలని సాసిసుకొని మరి తింటుండు. సో మనం కూడా స్వీట్ హోమ్ లో మనం చూపించుకుంటా తిందాం చదవాలి. సో ఇట్లా బేకరీలోకి వెళ్ళామోదేమో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో జల్దీ స్వీట్ హోమ్ పోవాలి, మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే ఎటు పోరాదు. సో జల్దీ వర్షం స్టార్ట్ అయ్యాగానే స్వీట్ హోమ్ లోకి అయితే పోయినాం. సో నేను స్వీట్లు అయితే తీసేసుకో. సో బయట వర్షం ఫుల్ పడుతుంది. సో ఇలానే స్వీట్ హోమ్ లో స్ట్రక్ అయిపోయినాం ఇక. సో ఎటు పోరాదు ఇక, ఇన్నే ఆగినాం. సో చూడాలి తక్కువైతే తక్కువ వర్షం. సో వీడు ఆడేమో ఫోన్ లో మూతి పెట్టాడు, నేనేమో వీడియోలు తీసుకుంటా వస్తున్నా. చాలా వల్ల చూసాం ఎప్పుడు తక్కువైతుందో వర్షం. వర్షం అయితే డేంజర్ పడుతుంది. సో ఉసురు ఫుల్ అంటే ఫుల్ వర్షం. సో ఇన్నే అయిపోయినాం. సో హాఫ్ అన్ అవర్ నుంచి ఇళ్ళని ఉన్నాం లోపల. సో ఇక మంచిగా గరం గరం మిర్చీలు అవన్నీ వేస్తున్నాడు మన బయట స్వీట్ హోమ్ లో. మొత్తం వెదర్ మొత్తం కూల్ ఉందని చెప్పేసి ఒక మంచిగా కచోరీ అయితే చెప్పినాం. సో గరం గరం కచోరీ మంచిగా వేసి ఇచ్చిండు కాక. సో నేను ఇక దినేష్ గారు మంచిగా అది ఎక్కినా. సో వీడియో మొత్తం తీసేసారు కదా. సో అన్నట్టు ఏంటంటే మా ఫ్రెండ్ నేను పోయినాం కదా. సో అది ఎందుకు పోయినాము అంతా దేని గురించి సెర్చ్ చేసినాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో చలో మళ్ళీ వీడియో నచ్చిన కింద కామెంట్ చేయరు. నా సాటర్డే ప్లాన్ మొత్తం ఇది. సో వీడియో వచ్చేసి రేపు రిలీజ్ అవుతుంది, అంటే సండే రోజు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ తప్పదు.